బిగ్ టీవీ కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాధాకిషన్ రావు, భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇప్పటికే బయటపెట్టింది బిగ్ టీవీ. ప్రస్తుతం బిగ్ టీవీ చేతికి మరో కీలకమైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారో విచారణలో పూసగుచ్చినట్లుగా చెప్పారు ప్రణీత్ రావు. ఇందులో హరీష్ రావు పేరును పోలీసుల ముందు చెప్పారు. తనను ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావుతో టచ్ లో ఉండాలని ప్రభాకర్ రావుతో హరీష్ రావు చెప్పారని స్టేట్మెంట్ లో చెప్పారు. హరీష్ రావు తరపున శ్రవణ్ రావు ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్స్ ను ఇచ్చారని అంగీకరించారు. శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ను ప్రణీత్ రావు ట్రాక్ చేశారు. ప్రస్తుతం శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బును ట్రాక్ చేసి పట్టుకున్నట్టుగా ప్రణీత్ రావు యాక్సెప్ట్ కూడా చేశారు. బీఆర్ఎస్ ఆ పార్టీ నేతల ప్రయోజనాల కోసమే పనిచేశామని ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్స్ అయితే ఇప్పటికే మనం బయట పెట్టాము. అయితే ఈ స్టేట్మెంట్స్ లో కొన్ని కీలకమైన కన్ఫెషన్స్ కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ అయింది ప్రణీత్ రావు, దుగ్గ్యాల ప్రణీత్ రావు. ఈయన యాక్సిలరీ ప్రమోషన్తో అటు డిఎస్పీగా అయ్యారు. వాస్తవానికి ఎస్ఐగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రావుతో ఉన్న సాన్నిధ్యంతో ఆయన్ను ఎస్ఐబిలోకి తీసుకున్నారు. అక్కడే ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయనకు ఇందులో అసాధారణ ప్రతిభ చూపిస్తున్నారనే కారణంతో ఆయనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చి ఆ ఎస్ఐబిలోనే పెట్టారు. ప్రస్తుతానికి ఆ ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలం కాపీని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ప్రణీత్ రావు ఏం చెప్పాడు అనే దానిపైన మరికొన్ని సంచలన విషయాలు ప్రణీత్ రావు కూడా వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఏ రకంగా అనైతిక చర్యలకు పాల్పడింది, తాము చేస్తున్నది అనైతికమని తెలుసు, ఆ అక్రమం అని తెలుసు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ రకంగా ప్రయత్నించారనేది కూడా ప్రణీత్ రావు ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. కొన్నేళ్ల పాటు ఎస్ఐబి అటు పోలీసులు కష్టపడి సేకరించిన డాటానంతా కూడా తాము పట్టుబడక తప్పదు అని తెలిసి తామే స్వయంగా ధ్వంసం చేశామంటూ అటు ప్రణీత్ రావు స్వయంగా ఒప్పుకున్నాడు. ఇవి కనుక ధ్వంసం చేయకపోతే తాము చట్టపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న కారణంతో దాన్నంతా కూడా ధ్వంసం చేశామంటూ ప్రణీత్ రావు స్వయంగా పోలీసుల విచారణలో వెల్లడించారు. అదే విషయాన్ని ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి హరీష్ రావు ఆయన ఇన్సిస్ట్ చేశారు. అప్పుడు ప్రభాకర్ రావుకి చెప్పారు. ప్రణీత్ రావుని అటు ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావుతో టచ్లో ఉండాలంటూ ఆయన చెప్పడంతో ప్రణీత్ రావు ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావుతో టచ్లోకి వెళ్ళారు. శ్రవణ్ రావు అటు బీఆర్ఎస్ వ్యతిరేకులకు సంబంధించిన ఫోన్ నెంబర్లన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. అట్లనే పార్టీలో కొంత అసంతృప్తులు ఎవరెవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ, వాళ్ళకి సంబంధించిన పేర్లన్నింటినీ కూడా ప్రణీత్ రావుకి ఇచ్చేవాళ్ళు. ప్రణీత్ రావు వాటినన్నింటినీ కూడా మానిటర్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ రకమైన ముందడుగు వేయబోతున్నారు తదితర వివరాలన్నింటినీ కూడా ప్రభాకర్ రావుకు తెలియజెప్పేవాళ్ళు. ప్రభాకర్ రావుతో చెప్పడంతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీ నేతల కదలికలు, వాళ్ళ వ్యూహాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎటువంటి లావాదేవీలు నిర్వహిస్తున్నారు, వీటినన్నింటినీ తిరుపతి అన్న, భుజంగరావు, అట్లనే అటు రాధాకిషన్ రావు వీళ్ళ ముగ్గురికి చెప్పేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు వేర్వేరు పోలీస్ ఆఫీసర్లకు చెప్పి అటు ప్రతిపక్షాలకు సంబంధించిన వాహనాలను అడ్డుకోవడం, వాళ్ళకు సంబంధించిన నగదును పట్టుకునే ప్రయత్నాలు చేశారు అనే విషయాన్ని వెల్లడించారు. ఎలాగైనా సరే మూడోసారి అధికారంలో ఖచ్చితంగా వచ్చి తీరుతామన్న ధీమాతో ఉన్నాం. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత అంత పరిస్థితి తారుమారైపోయింది. ప్రభుత్వం మారిపోవడంతో ఇప్పుడు తాము చేసిన ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనేది భయాందోళనకు గురయ్యారు. వెంటనే దీనిపైన ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అక్కడ ఉన్నాయన్నీ కూడా ధ్వంసం చేయాలని చెప్పడంతో మొత్తం అన్నిటినీ కూడా ధ్వంసం చేసాం. కొన్ని ప్రైవేట్ అంటే వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ఫోన్లలో కూడా ఆ డేటానంతా కూడా సేకరించి పెట్టుకున్నాం. ఆ డేటాను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ధ్వంసం చేయాల్సి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్ఐబి కొన్నేళ్ల పాటు శ్రమించి ఏదైతే సేకరించిందో ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించి మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అంతా కూడా అవే హార్డ్ డిస్క్లలో ఉన్నాయి. ఆ హార్డ్ డిస్క్లను అన్నింటినీ కూడా అక్కడ ఎస్ఐబిలో పనిచేస్తున్న ఆఫీసర్ సహాయంతో వాటిని అన్నింటినీ కూడా
ధ్వంసం చేసేసాము, ఆ స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లను ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా అనైతికమని తెలిసినప్పటికీ కూడా మరొక దారి లేదు, గత్యంతరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి తాము చేసిన అక్రమాలన్నీ కూడా తెలిసిపోతాయి, తాము చేసిన అనైతిక చర్యలన్నీ కూడా తెలిసిపోతాయన్న భయంతో ప్రభాకర్ రావు ఆదేశాలతో వీటినన్నింటినీ కూడా ధ్వంసం చేసేసామంటూ అటు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇప్పటికే ప్రణీత్ రావు అనేక విషయాలను చెప్పడం జరిగింది. అటు ప్రభాకర్ రావు ఆదేశాలతోని ఏ రకంగా ఎవరెవరిపైన నిఘా పెట్టింది తదితర వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. మాజీ మంత్రి హరీష్ రావు అటు ప్రభాకర్ రావుకి చెప్పారు, ప్రణీత్ రావుని శ్రవణ్ రావుతో టచ్లో ఉండాలని చెప్పడంతో అటు శ్రవణ్ రావు ప్రణీత్ రావుతో టచ్లో ఉన్నారు. శ్రవణ్ రావు అనేక నంబర్లు ఇచ్చేవాళ్ళు, ఆ నంబర్లన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఈ రకంగా చేశామంటూ అంటూ ప్రణీత్ రావు అయితే వాంగ్మూలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ కాపీని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఇప్పటికే అటు భుజంగరావు, రాధాకిషన్ రావు వెల్లడించిన విషయాలన్నింటినీ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. అనేక సంచలన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు బయట పెట్టారు. ఇప్పుడు ప్రణీత్ రావు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే ఖచ్చితంగా అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలందరికీ తెలిసే జరిగింది. ప్రతిపక్ష నేతలకు సంబంధించి అట్లనే ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసామంటూ ఇప్పుడు ప్రణీత్ రావు కూడా స్వయంగా అంగీకరిస్తూ ఆయన వాంగ్మూలం ఇచ్చారు. దానికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. డివైజెస్ అన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఇంప్లాంట్ చేసి అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు అనేది చాలా స్పష్టంగా ప్రణీత్ రావు అయితే ఆయన వెల్లడించారు. ఇవన్నీ కూడా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేసినట్లుగా ఇందులో ఈ వాంగ్మూలంలో ఆయన అయితే చెప్పడం జరిగింది. సర్తాజ్ రైట్. అయితే పవన్, ఇటు చూస్తే కొన్ని ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ట్యాపింగ్ చేయడానికి కొన్ని పరికరాలు స్పెషల్గా కావాల్సి వస్తుంది. అయితే ఆ పరికరాలు ఎక్కడి నుండి తెచ్చారు ఏంటి అనే దాని మీద ఏమైనా క్లారిటీ ఇచ్చారా? అది ఫారెన్ నుండి తెచ్చారు అనే ఒక రూమర్స్ కూడా అప్పట్లో జరిగాయి. సో ప్రెజెంట్ దాని మీద ఈ కన్ఫ్యూషన్లో ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా? అదే ప్రస్తుతం ప్రణీత్ రావు కన్ఫెషన్లో అటు పరికరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది మాత్రం లేదు. కానీ ఒక మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో తాము ఏ రకంగా ట్యాపింగ్ పాల్పడాము, ఈ ట్యాపింగ్ పాల్పడటం టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధం అని తెలుసు, అటు హోంశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని తెలుసు. కానీ అవేవి తీసుకోకుండా తాము యథేచ్ఛగా ట్యాపింగ్కు పాల్పడ్డాము అనేది స్వయంగా ప్రణీత్ రావు అంగీకరించాడు. ఇదంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేసినట్లుగా ఆయన చెప్పారు. ట్యాపింగ్ చేయడం అనేది టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధము. ఎవరైనా ఫోన్లు సర్వైలెన్స్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా హోంశాఖకు సంబంధించిన అనుమతి తీసుకోవాలి. కానీ హోంశాఖ అనుమతి తీసుకోకుండానే ఇటువంటి అనైతిక చర్యలకు తాము పాల్పడ్డాము, తాము చేస్తున్నదంతా కూడా తప్పని తెలుసు, చాలా అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ అంతా కూడా నిర్వహించాం. అదంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కేవలం కొద్దిమంది ఆఫీసర్లు మేము రోజు మాట్లాడుకొని ఎవరి మీద నిఘా పెట్టాలి, ఎవరిని ఏ రకంగా అడ్డుకట్ట వేయాలనేది మాట్లాడుకునే వాళ్ళం. ప్రణీత్ రావు సర్వైలెన్స్లో పెట్టిన ఫోన్ నెంబర్లు వాళ్ళ కదలికలన్నీ తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు భుజంగరావు, రాధాకిషన్ రావు తిరుపతనులకు అందజేసేవాళ్ళు. వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ యాక్షన్లోకి దిగి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నేతలకు సంబంధించిన డబ్బులు పట్టుకోవడం కానీ, లేకుంటే పార్టీ మారాలి అనుకుంటున్న వాళ్ళను తిరిగి వాళ్ళను పార్టీలోనే ఉంచేలా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికి వ్యాపారస్తులు రకరకాల వ్యాపార లావాదేవీలు కూడా చక్కబెట్టాం. బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కూడా రాధాకిషన్ రావుకి చెప్పి చక్కబెట్టించానంటూ ప్రణీత్ రావు చాలా స్పష్టంగా ఈ వాంగ్మూలంలోనైతే చెప్పడం జరిగింది. అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్న వ్యాపారస్తులను, వ్యాపార సంస్థలను కూడా బెదిరింపులకి గురి చేశామనేది వాంగ్మూలాన్ని అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం అటు శ్రవణ్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం బయటపడంగానే శ్రవణ్ రావు ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. ఇటీవలనే నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన సిస్టర్కు అక్కడ చికిత్స జరుగుతుంది కాబట్టి తాను అక్కడికి వెళ్ళాను, తాను త్వరలోనే వచ్చి అటు విచారణకు హాజరవుతానంటూ ఆయన చెప్పారు. ఇక అటు ఈ కేసులో మొత్తం కీలకమైన వ్యక్తిగా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం తనకున్న దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించిన చికిత్స చేయించుకుంటూ ఉన్నానంటూ ఆయన కూడా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆయన పైన ఇప్పటికే అటు నోటీస్ జారీ చేసింది, లుకౌట్ నోటీస్ జారీ చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు వాంగ్మూలాలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి.
ట్యాపింగ్తో తనకేమాత్రం సంబంధం లేదంటూ అటు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ వచ్చారు. రాధాకృష్ణ ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈ సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు కనుక మనం పరిశీలించినట్లయితే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన మేనల్లుడు హరీష్ రావు వీళ్ళందరికీ అనుసరణలోనే ఇవన్నీ కూడా జరిగినట్లుగా తేటతెల్లమవుతుంది. ఇవన్నీ కూడా ఒక మీడియా సంస్థలు లేకుంటే వ్యక్తులు చెప్తున్నాయి కాదు, స్వయంగా ఈ కేసులో నిందితులు వాళ్ళు అరెస్ట్ అయ్యి ఆ కస్టడీలో ఆ న్యాయమూర్తుల ఎదుట వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇవన్నీ కూడా ఇందులో చాలా సంచలన విషయాలైతే వాళ్ళు బయటపెడుతున్నారు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం అనేక అక్రమ మార్గాలను వీళ్ళందరూ కూడా తొక్కారనేది దీన్ని బట్టి స్పష్టమవుతుంది. సర్తాజ్ అయితే పవన్ ఇటు ఒకసారి చూస్తే ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్తో టచ్లో ఉండాలని చెప్తూ ఆయన ఇచ్చిన నంబర్స్ ద్వారానే ఇటు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఆయన ఇటు విదేశాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆయనకి లుకౌట్ నోటీసులు ఏమైనా జారీ చేశారా? ఆయన మళ్ళీ ఇటు ఇండియాకు వస్తే ఆయన అదుపులోకి తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఆ దిశగా అటు దర్యాప్తు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. అటు విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావును అటు స్వదేశానికి తెప్పియడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న నాంపల్లి కోర్టులో కూడా వాళ్ళపైన అరెస్ట్ వారెంట్ జారీ కోసం వేశారు. అయితే అరెస్ట్ వారెంట్ జారీని సవాల్ చేస్తూ అటు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఆ న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కూడా కేసీఆర్ బాధితుడినేనంటూ ప్రభాకర్ రావు చెప్పుకుంటూ వచ్చాడు. నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న తనను అకస్మాత్తుగా ఆ పదవీ కాలం ముగియకముందే అంటే 2 ఏళ్ళు ఒక ఎస్పీగా ఉండాల్సి ఉంటుంది. కానీ తనకు వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసేశారు. తనను కూడా కేసీఆర్ బాధితుడినే, మీరు చెప్తున్నట్లుగా కేసీఆర్ చెప్పినట్టుగా తాను చేయలేదు అది ఇది అనుకుంటా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క శ్రవణ్ రావు కూడా ఈ కేసుతో తాను విచారణకు ఖచ్చితంగా హాజరవుతాను, కాకపోతే ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళ చికిత్స కోసమే యుఎస్లో ఉన్నాను, ప్రస్తుతం తాను అమెరికాలో ఎక్కడ ఉంటున్నాను ఏంటి ఆ నంబర్లు కూడా ఆయన అటు కోర్టు ద్వారా దర్యాప్తు అధికారులకు చెప్పారు. దర్యాప్తు అధికారులు త్వరలోనే వాళ్ళని స్వదేశానికి రప్పించి విచారణ చేయడానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా కూడా అటు గత ప్రభుత్వం పెద్దలుగా ఉన్న అటు కేసీఆర్ కావచ్చు, ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్, హరీష్ రావు తదితరులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు అని చెప్తూ వచ్చారు. ఒకళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేస్తే ఏంటి అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఇక కేసీఆర్ అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే తెలియదు, తాను ఎవరికి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. కానీ నిన్నటి నుంచి మనం చూస్తున్నాం అటు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ కావచ్చు, భుజంగరావు స్టేట్మెంట్లో అటు సొంత పార్టీ నేతలకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, పార్టీ మారతారన్న అనుమానం ఉన్నా లేకుంటే పార్టీలో అసంతృప్త నేతలందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని తెలుసుకొని అటు మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. తద్వారా ఈడీ కేసుల్లో అటు లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న తన కూతుర్ని బయటపడేసుకోవడానికి ప్రయత్నించారు కేసీఆర్ అంటూ స్వయంగా రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని చూసాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాను ఫోన్ ట్యాపింగ్ చేశాను, అనైతికమని తెలిసినప్పటికీ, చట్ట వ్యతిరేకమని తెలిసినప్పటికీ, టెలిగ్రాఫ్ చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా కేవలం అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దల అండదండలతోనే తాము ట్యాపింగ్కి పాల్పడ్డాము, తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో దొరికిపోవడం తప్పదు, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనే అటు ఎస్ఐబి అనేక సంవత్సరాలుగా కష్టపడి దాచిపెట్టిన మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఆ పాత హార్డ్ డిస్క్ల స్థానంలో కొత్త హార్డ్ డిస్క్లు ఎస్ఐబిలోనే పనిచేస్తున్న ఒక టెక్నికల్ ఆఫీసర్ సహాయంతో వాటినన్నింటినీ కూడా తిరిగి అక్కడ పెట్టడం జరిగిందంటూ ఆయన ఇచ్చిన వాంగ్మూలం అయితే ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. సర్తాజ్ అయితే పవన్, మీరు ఇందాక చెప్పినట్టు ఇటు కేటీఆర్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒకసారి ఏమో ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధమే లేదంటూ కూడా లై డిటెక్టర్ టెస్ట్లు కూడా కావాలంటే పెట్టుకోవచ్చు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే గతంలో ఒక 4-5 డేస్ ఈ కమెంట్ ఏదైతే చేశారో 4-5 డేస్ ముందు ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది, ఒకళ్ళిద్దరు ఫోన్ ట్యాపింగ్స్ జరిగి ఉండొచ్చు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని. అంటే అంత ఓపెన్గా ఈయన 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం ఎలా చూడాలి? ప్రెసెంట్ ఇచ్చిన కన్ఫెషన్లో ఆయన పేరు కూడా ఉంది కాబట్టి ఆయనను విచారించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. స్వయంగా కేసీఆర్ అసలు ట్యాపింగ్తో సంబంధమే లేదు అంటూ ఆయన మాట్లాడారు. అది ఇంటెలిజెన్స్ విభాగం పని వాళ్ళు చేసుకుంటారు, మాకు కేవలం నివేదిక మాత్రమే ఇస్తారంటూ ఆయన చెప్పారు. కేటీఆర్ చేస్తే ఒకళ్ళిద్దరు చేసి ఉండవచ్చు అంటూ ఆయన నిస్సిగ్గుగా ఆయన మాట్లాడారు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా అటు హోంశాఖ అనుమతి తీసుకోవాలి, అది
అది కూడా కేవలం అటు ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించిన వివరాలు సేకరించడానికి, వాళ్ళ కదలికలు సేకరించడానికి మాత్రమే ఎస్ఐబి పనిచేయాలి. కానీ దానికి విరుద్ధంగా ప్రతిపక్ష నేతల ఫోన్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల నేతల ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేయడం అనేది అనైతిక చర్య. ఒకవేళ రాజకీయపరమైన ధర్నాలు చేస్తారు, లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తారనుకున్నప్పుడు ఒకళ్ళిద్దరికి అనుకున్న అది వేరే. కానీ ఇది వీళ్ళు కంప్లీట్గా మూడోసారి కేసీఆర్ని అధికారంలోకి తీసుకురావడం కోసమే, అంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డామని స్వయంగా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇస్తున్న వాంగ్మూలాల్లో చెప్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది తెలుస్తుంది. అనేక రకాలుగా అనైతిక చర్యలకు పాల్పడ్డారు. అది కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో. ఆ ఉన్నతాధికారికి ఆదేశాలు ఇచ్చిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా తెలుస్తుంది. చూడాలి, దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు, వీళ్ళందరూ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఇటీవల బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. వాటినన్నింటినీ కూడా కోర్టు బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా విదేశాల్లోనే ఉన్న ఆయన వాళ్ళని విచారిస్తే తప్పితే వీళ్ళకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఒక పక్క అప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అడ్డమైన పనులన్నీ చేశారు. ఇప్పుడు చూస్తేనే మా ప్రభుత్వ పెద్దలు అసలు వీళ్ళెవరో తెలియదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అసలు రాధాకిషన్ రావు ఎవరో కూడా నాకు తెలియదు అంటూ ఇటీవల కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. కానీ ఆయన చూస్తే రాధాకిషన్ రావు పెద్ద ఆయన కోసమే చేశాను, పెద్ద ఆయనను మూడోసారి అధికారంలో ఉండడం కోసమే తాము ఇవన్నీ కూడా చేశాను, నాకు 2 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిన పెద్ద ఆయన గురించి నేను ఇంతకంటే ఏమి చెప్పలేనంటూ ఆయన అపారమైన గౌరవ మర్యాదలన్నింటినీ కూడా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రణీత్ రావు స్టేట్మెంట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాము ఇదంతా కూడా చేశామన్నారు. నిన్న అటు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ కనుక చూస్తే కేసీఆర్కు కొంత సమాచారం అందింది. వెంటనే ప్రభాకర్ రావుని పిలిచి ఆయన మాట్లాడారు. ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుతో మాట్లాడారు. వెంటనే వీళ్ళందరూ కూడా యాక్షన్లోకి దిగిపోయారు. అంటే డైరెక్ట్గా అప్పట్లో ఉన్న అటు కేసీఆర్ నుంచే వీళ్ళందరికీ ఆదేశాలు అందే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్న ప్రభాకర్ రావుని కనుక విచారించినట్లయితే ఇంకా అసలు వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తే అప్పుడు కానీ ఈ రాజకీయ నేతలు ఎవరెవరు వీళ్ళకి ఆదేశాలు జారీ చేశారు, హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారా, కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారా, కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు, ఇవన్నీ కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా ఈ కేసులో ఈ కింది స్థాయి సిబ్బంది అంతా కూడా ప్రభాకర్ రావు వైపు, కేసీఆర్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఇక ప్రభాకర్ రావును కనుక అటు దర్యాప్తు సంస్థలు విచారిస్తే అసలు ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎవరు ఎలాంటి కుట్రలు చేశారు అనేది కూడా మొత్తం అటు అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.